అసలు ఆషాఢ పూర్ణిమ రోజు గిరి ప్రదక్షిణ ఎందుకు చేయాలి? ఈ విషయం గురించి తెలుసుకుందాం. ఆషాఢ పూర్ణిమ, గురు పౌర్ణిమ, సింహాచలేసుని గిరి ప్రదక్షిణ. ఆషాఢమాసం పౌర్ణమి రోజు సింహాచల గిరి ప్రదక్షిణ చేయడం అనాది నుంచి వస్తున్న ఆచారం. సింహం ఆకారంలో ఉన్న సింహగిరి చుట్టూ కాలినడకన ప్రదక్షిణలు చేస్తే తాము కోరిన కోర్కెలు నెరవేరుతాయన్నది అప్పన్న భక్తుల ప్రగాఢ నమ్మకం. సింహగిరి ప్రదక్షిణ భూప్రదక్షిణ ఫలంతో సమానమని, జన్మజన్మల పాప ప్రక్షాళన జరిగి పుణ్యఫలాలు లభిస్తాయని చెప్తారు. ముఖ్యంగా సంతానం లేనివారు ఈ గిరి ప్రదక్షిణ చేస్తే తప్పక సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం. ఈ గిరి ప్రదక్షిణ దాదాపు 32 కిలోమీటర్లుంటుంది. ఇలా 32 కిలోమీటర్ల ప్రదక్షిణ చెయ్యడం వెనక కూడా ఒక కారణం ఉంది. సింహాచల క్షేత్రానికి, నరసింహస్వామికి 32 సంఖ్యకు ఒక సంబంధం ఉంది. ప్రహ్లాదుని కోరిక మేరకు నరసింహస్వామి స్తంభంలో నుంచి ఆవిర్భవించినప్పుడు 32 రూపాలను ధరించినట్టు చెప్తారు. అదేవిధంగా ఉగ్రం వీరం మహావిష్ణుం అన్న నృసింహ మూలమంత్రం 32 అక్షరాల్లో ఉంటుంది. అందుకే 32 కిలోమీటర్ల దూరం గిరి ప్రదక్షిణ చేస్తారు. గిరి ప్రదక్షిణ జూలై 20వ తేదీ సాయంకాలం 4 గంటలకు సింహాచలం కొండ దిగువన దేవస్థానం తొలి పావంచా వద్ద శ్రీ స్వామివారి పుష్పరథం ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి గిరి ప్రదక్షిణ ప్రారంభమవుతుంది. సింహాచలంలో తొలి పావంచా వద్ద కొబ్బరికాయ కొట్టి భక్తులు కాలినడకన తమ గిరి ప్రదక్షిణ ప్రారంభిస్తారు. పాత అడవివరం, కృష్ణాపురం, ముడుసర్లోవ, హనుమంతవాక జంక్షన్, జోడుగుళ్లపాలెం వరకు నడిచిన భక్తులు ఎంవీపీ, వెంకోజిపాలెం, సీతమ్మధార, మాధవధార, ఎన్ఏడి జంక్షన్, గోపాలపట్నం మీదుగా తిరిగి సింహాచలం చేరుకుని కొబ్బరికాయ కొట్టి తమ ప్రదక్షిణ ముగిస్తారు.